హలో అందరికీ, ఇవాల్టి రెసిపీ వచ్చేసి నా స్టైల్లో దొండకాయ మసాలా కర్రీ. దానికోసం దొండకాయని ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకొని కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. అవి వేగేలోపు మిక్సీ జార్లో ఉల్లిపాయలు, 2 టొమాటో, 2 ఇలాచీ, అలాగే 4 లవంగం మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క, కొంచెం నువ్వులు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయలు బాగా వేగిపోయిన తర్వాత పక్కకు తీసుకొని అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం బాగా మగ్గి ఉల్లిపాయలు అవి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే ఇందులోకి మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చివాసన పోయి పక్క నుంచి ఆయిల్ రిలీజ్ అవుతున్న టైంలో మనం వేయించి పెట్టుకున్న దొండకాయలు వేసుకొని అలాగే కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసిన మిక్సీలో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ మొత్తం మళ్ళీ కూరలో పోసుకొని ఇందులోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని దగ్గరికి రానిచ్చుకుంటే కర్రీ రెడీ. బాయ్.